పార్ట్ 1లో మనం కోపం ఎందుకొస్తుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు పార్ట్ 2లో కోపం వెంటనే చూపించడం వల్ల, లేకపోతే అసలు కోపం చూపించుకోకుండా మనలో మనం దాచుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ కోపం చూపించడం వల్ల. ఇప్పుడు మన కోపం వచ్చిన వెంటనే అది ఎగ్జిబిట్ చేసామనుకోండి, దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కోపంలో సరిగ్గా మాట్లాడలేం. మనకు లాజిక్స్ ఉండవు. ఏది నోటికొస్తే అది మాట్లాడుతూనే ఉంటాం. ఆల్సో మనం మాట్లాడేదానికి మనం ఎక్కడో ప్రీవియస్లీ పాత పాత విషయాలు కూడా బయటికి తీసుకొని వస్తాం. దీనివల్ల రిలేషన్ దెబ్బతినడమే కాకుండా మనకి కోపం తగ్గిన తర్వాత ఎదుటి వాళ్ళు మన గురించి వీళ్ళన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు అని మనల్ని జడ్జ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అసలు కోపం ప్రదర్శించకుండా మనలో మనమే దాచేసుకుంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనొక ఇంట్రోవర్ట్‌ని. నేను నా కోపం బయటికి ఎగ్జిబిట్ చేయట్లేదు. నాలో నేనే దాచేసుకుంటున్నాను. దానివల్ల నాకు యాంగ్జైటీ, డిప్రెషన్, ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఒక అనాసక్తత ఇలాంటివన్నీ వచ్చి నా లైఫ్‌నే నన్ను నాశనం చేసుకునేలా చేస్తుంది. సో, కోపం చూపించినా తప్పే, అలా అని చూపించుకోకుండా లోపల దాచేసుకోవడము తప్పే. కానీ ఎలా కోపాన్ని కరెక్ట్ వేలో చూపించాలి అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.